మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలైంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనుల మీద కక్ష సాధింపుతోనే ఈయన పాలన సాగుతూ ఉంది. అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అదేవిధంగా గిరిజనులకు సంబంధించి 5,355 కోట్లు పక్కదారి మళ్లించారు. గిరిజనుల మీద దాడులు, ఇప్పుడేదో గిరిజనుల ఉద్యోగస్తుల మీద కక్ష సాధిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న చూశారు, ఆంధ్రజ్యోతి ఎడిషన్లో కంటిన్యూగా వస్తూ ఉంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక రాస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చూసుకుంటూ ఉంది. సచివాలయంలో ఉద్యోగ సంఘ నాయకుడు వెంకట్రామరెడ్డి ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది. ఈ వెంకట్రామరెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు, జగన్మోహన్ రెడ్డి చెంచా. ఈ చెంచా గిరిజనుల ఉద్యోగస్తుల మీద చిన్న చూపు చూసి గిరిజనులకు సంబంధించి రావాల్సిన పోస్టులకు రిజర్వేషన్లు కూడా తొంగులో తొక్కుతున్నారు. దానికి వస్తాదు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి ఆయన సంతకాల మీద సంతకాలు పెడతా ఉన్నారు. అంటే గిరిజనులకి సంబంధించి 2003 సంవత్సరం నాడు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెడితే ఈ ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రానియకుండా వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వకుండా పక్కదారి పల్లిస్తూ ఉన్నారు. అంటే గిరిజన పోస్టుల్లో కూడా ఓసీలను నింపుతున్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం అని ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వెంకట్రామరెడ్డి ఓలీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈయనకు అధ్యక్షులు చేశారా? అందరు కలిసి అధ్యక్షులు చేశారా? అంటే ఈయన పనిచేసింది ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం కోసమే పనిచేస్తున్నారు, కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ కోసం కక్ష సాధిస్తూ ఉన్నాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి వస్తాదు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదు. రాగానే గిరిజన మహిళ మన మంత్రిబాయిని ఒక శ్రీనివాస్ రెడ్డి అనే క్యాండిడేట్, వైసీపీ క్యాండిడేట్ ట్రాక్టర్తో తొక్కిచ్చి హత్య చేశారు. ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. అదేవిధంగా గిరిజనుల యువకుడు నవీన్ని ఒంగోలులో నోట్లో మూత్రం పోసి వివక్ష రహితంగా కొడితే నెల తర్వాత తూతు మంత్రంగా కేసు పెట్టారు. మొన్న 2 నెలల క్రితం కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో కొత్తపాలెం గ్రామంలో 3 గిరిజన యానాది మహిళలను దారుణంగా కొట్టారు వైసీపీ వాళ్ళు. ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు. అంటే వీళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకొని ఈ ప్రభుత్వం గిరిజనుల మీద కక్ష సాధిస్తూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం అవుతుందంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారుకి గిరిజనులు పట్టరు. మొన్న మీరు చూశారు, శ్రీశైలం ఒక చెంచు సామాజిక వర్గానికి చెందిన మారుమూల ఐటీడీఏ. ఆ ఐటీడీఏకి 2019 నుంచి ఈరోజు దాకా పిఓగా రవీంద్రారెడ్డి. అదేవిధంగా రెండో పోస్టు వచ్చేసరికి కీలక పోస్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు. ఆ పోస్టు కూడా లతారెడ్డి. వీళ్ళిద్దరూ డిప్యుటేషన్ మీద వచ్చి గిరిజనులకి అన్యాయం చేస్తూ ఉన్నారు. రవీంద్రారెడ్డి ఒక మామూలు లెక్చరర్, అలాంటి లెక్చరర్ని డిప్యుటేషన్ తీసుకొచ్చి పిఓ పోస్ట్ వేశారు. అంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కూడా బాగా నోచుకోకుండా పోయింది. అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వానికి లేదు. ఉన్న 16 సంక్షేమ పథకాలు తీసుకోకుండా అదేవిధంగా ఈరోజు గిరిజన నిరుద్యోగులాగానే ఉన్నారు. గిరిజన నిరుద్యోగి ఏం చేయాలో తోచక చాలామంది
వలసకెళ్ళిపోతున్నారు. చాలామంది వాళ్ళు గంజాయి సాగు చేసుకోమంటున్నారు ఈ ప్రభుత్వం గిరిజనులకి. ఈ ప్రభుత్వం గిరిజనుల మీద కనీసం కనుకరణం కూడా లేదు. గత ప్రభుత్వంలో 500 జనాభా గల తండాల గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఆ తండాలకు గూడాలకు ఈ ప్రభుత్వం నిధులు ఆపేశారు. అంటే ఈ ప్రభుత్వం ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. పాదయాత్రప్పుడు నా ఎస్సీలు నా ఎస్టీలు మా వాళ్ళు అన్నారు, కానీ ఇవాళ ఎక్కడికి పోయారా అనుకుంటున్నాం. అదేవిధంగా బ్యాక్లా పోస్టులు భర్తీ చేస్తామన్నారు, ఆ బ్యాక్లా పోస్టులు ఊసే లేకుండా పోయింది. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఉన్నారు. ఆ రాజన్న దొర ఓలి విజయనగరం జిల్లా సాలూరు కాన్స్టిట్యున్సీకే పరిమితమయ్యారు. కానీ ఆయన రాష్ట్రంలో కానీ ఎక్కడ ఐటీడీఏలో ఒక రివ్యూ చేద్దామన్నా గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడటం లేదు. ఇది ఎక్కడ దుర్మార్గం అని చెబుతున్నాం. ఏజెన్సీలలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన జీవో నెంబర్ 3, ఈ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళు అప్పీల్కి వెళ్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కనీసం అప్పీల్ కూడా పోకపోవడం దుర్మార్గం. దీన్ని బట్టి తెలుస్తుంది గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత మంచి అభిప్రాయం ఉందో అర్థమవుతా ఉందని కోరుచున్నాము. ఒక పక్క గిరిజనుల మీద దాడులు చేస్తా, ఒక పిల్లగా వాళ్ళ అభివృద్ధిని కుంటపడుతూ ఉండరు. ఇవాళ గిరిజన గ్రామాలలో రోడ్డు అయితే అధ్వానంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఒక్కటంటే 1 కిలోమీటర్ కూడా సీసీ రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు. గిరిజన నిధులు పక్కదారి బళ్ళిస్తూ ఉన్నాయి, దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టిఎఫ్డిసి స్కీమ్ డబ్బులకు సంబంధించింది అవి కూడా పక్కదారి మళ్ళుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక్కటంటే 1 ఇన్నోవా బండ్లు కానీ బొలెరో బండ్లు కానీ ఆటోలు కానీ రిక్షాలు కానీ వాళ్ళకి నిరుద్యోగులు ఆదుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గిరిజనులు నిరుద్యోగులనే ఉన్నారు. కానీ వీళ్ళకు చూస్తూ ఉంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఇవాళ ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉన్నారు. ఉన్న స్కీమ్లు మొత్తం తీసేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తీసేయటం వల్ల గిరిజన విద్యార్థులు 17,000 మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు చదువుకు దూరం అయ్యారు. గత ప్రభుత్వంలో గిరిపుత్రిక సంబంధించి 50,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఊసే లేకుండా పోయింది. అది కూడా చదువుకునేటోళ్ళకే ఇస్తామంటున్నారు. అంటే ఇవ్వటం చేతకాక ఇలాంటి సాకులు చెప్తా ఉంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనుల మీద నానా హింసలు పెడతా ఉన్నారు. ఈ హింసకు ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ప్రభుత్వం చూస్తూ ఉన్నది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం గిరిజనులపైన ఎటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో. అదేవిధంగా రోడ్లు చెప్పుకుంటూ పోతే అధ్వానంగా ఉన్నాయి. సంక్షేమం అనేది లేదు. ఇవాళ గిరిజన గురుకులాల్లో రిక్రూట్మెంటే లేదు. గిరిజన గురుకులాలకు సంబంధించింది వాళ్ళు ఏఎన్ఎం పోస్టులు ఒక్కటి కూడా భర్తీ చేయట్లేదు. ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళు తీసేస్తున్నారు కొంతమందికి. అదేవిధంగా వాళ్ళకి జీతాలకు నిలబడి ఇవ్వట్లేదు. ఇవాళ ఏజెన్సీలలో అవినీతి విచ్చలవిడిగా ఉంది. దాని గురించి పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ఏదైనా కానీ వాళ్ళ సామాజిక వర్గాన్ని పనిచేసుకోవటానికే విధంగా ఉంది, కానీ ఎదుటి ఏ పని చేయడానికి లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాయ మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నా ఎస్టీలు అని చెప్పారు, మీకు న్యాయం చేస్తానని చెప్పాడు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 805 కీలక పోస్టులలో ఓన్లీ ఒకే సామాజిక వర్గానికి కీలక పోస్టులు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేశారు తప్ప ఎటువంటి న్యాయం జరగట్లేదు. పేదవాళ్ళు అనేటోళ్ళకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు అన్నాడు. నేను పేదవాడిని అంటారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ పేదవాళ్ళు నెలకి ఇదే విధంగా ఇవాళ మామూలు గ్రామాలలో చూస్తే దారుణం ఉంది పరిస్థితి. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలని కోరుచున్నారు. అదేవిధంగా 2022-2023కు సంబంధించిన డిపిసి రివ్యూ మీటింగ్లో 10 ఏప్రిల్ 2023న జరిగింది. ఈ మీటింగ్ యొక్క సారాంశం 31 ఆగస్టు 2023లో లోపల అరేంజ్ అయిన పోస్టులతోనే భర్తీ చేయాలి. అదేవిధంగా సెప్టెంబర్
2023 నుంచి అరేంజ్ అయిన పోస్టులకు భర్తీ చేయాలంటే మొదటగా క్వారీ ఫర్ వార్డు అయిన ఎస్టీ 6, పీడబ్ల్యూడి 2 పోస్టులకు తోనే భర్తీ చేయాలి. కానీ ఇక్కడికి సంబంధించింది ఈ ప్రభుత్వంలో ఈ సెక్రటరియట్ సచివాలయంలో అన్యాయం జరుగుతూ ఉంది. గిరిజనుల పోస్టు గిరిజనులకు ఇవ్వకుండా ఓసీలతోనే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక మీదట పద్ధతి మార్చుకోకపోతే ఈ ప్రభుత్వానికి మాత్రం ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నారు. గిరిజనుల ఉద్యోగులపైన ఎటువంటి దాడులు కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కానీ మేము ఉపేక్షించే సహించబోమని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.